కమ్మోళ్ళు రెడ్లేనా రాజ్యాధికారం చేసేది? మనకొద్దా రాజ్యాధికారం అన్నావు, మీకొద్దా అన్నావు. బందర్ వచ్చి ప్లేనరీ మీటింగ్ పెట్టి బందర్లో కమ్మోళ్ళకి రెడ్లకైనా రాజ్యాధికారం మీకొద్దా? ఇప్పుడు ఎవరికి ఇస్తున్నావు రాజ్యాధికారాన్ని? నన్ను, అంబటి రాంబాబు గారినో, అమర్నో, కన్నబాబునో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కాపు కులంలో పుట్టి మర్యాదగా బతుకుతున్నటువంటి మేమందరం జగన్ రెడ్డికి పాలేరులని చెప్పని నీ మనుషులతో తిట్టించావు. మరి నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు అంటున్నా? నీ మనుషులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాపుల నాయకులందరినీ కూడా పాలేరులను తిట్టించినటువంటి నువ్వు, జగన్ రెడ్డికి పాలేరులను తిట్టించినట్టు నువ్వు ఇప్పుడు ఎవరికి పాలేరుతనం చేస్తున్నావు అని చెప్పని అడుగుతున్నావు. మీకు కుల ఫీలింగ్ లేదని చెప్పి తిట్టావు. కులభావం లేకపోవటం వల్లే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెడిపోతుందన్నావు. మరి ఏమైంది ఆ కులభావన? పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి కులభావన, క్యాస్ట్ ఫీలింగ్ ఏమైపోయింది? జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు కలిసి సంక్షేమం ఉండటం వల్ల ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి సంక్షేమం దెబ్బకి సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది, ఈ రాష్ట్రం ఒక శ్రీలంక అవుతుంది, ఈ రాష్ట్రం ఒక పాకిస్తాన్ అవుతుంది అని చెప్పి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు మాట్లాడాడు, లోకేష్ నాయుడు మాట్లాడాడు. ఇప్పటంలో వచ్చేప్పటికీ పాపం పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలన్నీ నేను కూడా ఇస్తానని చెప్పి మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాడు ఏలూరులో, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పథకాలన్నీ కూడా నేను ఇస్తానని చెప్పి మాట్లాడాడు. అప్పుడు వీళ్ళది ఇది శ్రీలంక, పాకిస్తాన్ అవదు ఈ రాష్ట్రం. ఇవాళ భోగాపురంలో వీళ్ళందరూ మాట్లాడతారు. ఏంటి అంటే ఇప్పుడు ఇచ్చే జగన్ పథకాల కంటే 3 రెట్లు మేము ఇస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే వేలం పాట ఇది. అంటే మీ అధికారం కోసం ఎంతకైనా బరి తెగించి నోరు ఎలా కావాలంటే అలా మాట్లాడతారు. 2-3 ఏళ్ల పాటు ఈ సంక్షేమ కార్యక్రమాల వల్ల ఈ రాష్ట్రం దివాళా తీసిందని చెప్పి మాట్లాడతారు. 3 ఏళ్ల తర్వాత మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారితో సమానంగా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, సంక్షేమ కార్యక్రమాలు మానం అని చెప్తారు. ఇవాళ ఎన్నికలకు వచ్చేప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా 3 రెట్లు సంక్షేమం మేమిస్తామని చెప్పి మాట్లాడతారు. జగన్ గారు ఇచ్చేటువంటి సంక్షేమం కంటే 3 రెట్లు ఇస్తారంట. 3 రెట్లు. మరి ఇప్పుడు ఏమవుతుంది ఈ రాష్ట్రం? సంపద సృష్టిస్తా అంట. ఎవడికి కన్నం వేస్తావు? ఎవడి జేబులు కన్నాలేసి ఈ 3 రెట్లు 4 రెట్లు ఇస్తావు? అంటే మేం చేస్తేనేమో ఇదేదో తప్పు చేస్తున్నట్టు, మీరేమో ఇట్లా చేస్తారు. ఇవాళ ఈ 55 మాసాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి సరాసరి వారి అకౌంట్లోకి వేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల విలువ 2,40,000 కోట్ల రూపాయల డబ్బుని జన్ అకౌంట్లోకి సరాసరి నయా పైసా లంచం లేకుండా వేయటం జరిగింది. ఇతర కార్యక్రమాలు కాకుండా. అంటే మీరెంత ఇయ్యాలి ఇప్పుడు? 7 లక్షల కోట్ల రూపాయలు మీరు సరాసరి వేస్తామని చెప్తున్నారు. మీ ఇంట్లో డబ్బులు తెస్తావా? నువ్వు ఇప్పుడు దాకా సంపాదించిన పాపా సొమ్ములు తెస్తావా? ఎక్కడి నుంచి చేస్తారు? మీరు అన్నారు కదా ఈ జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులు కాదని. 7 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారు మీరు? మరి